అప్పుడే మీ ఆలోచనల ఫ్రీక్వెన్సీ విశ్వంతో మ్యాచ్ అయ్యి మీరు కోరుకున్న వాటిని పొందుతారు. హాయ్ ఫ్రెండ్స్, థాట్స్, ఆలోచనలు. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మనం సాధిస్తాం. ఇది మనకి ఎందరో మహానుభావులు చెప్పిన మాట. ఈ మాట అసలు ఎలా పనిచేస్తుందో చెప్పేదే లా ఆఫ్ అట్రాక్షన్. దీని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దీన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే ఎన్నో అద్భుతాలు చేయవచ్చని ఇప్పటి వరకు ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రూవ్ చేశారు. ఈ ప్రపంచంలో దేనికి లేని ఆకర్షణ శక్తి మన ఆలోచనలకు ఉంది. సక్సెస్ఫుల్ పీపుల్ వెనుక దాగి ఉన్న సీక్రెట్ గురించి ప్రస్తావించిందే ద సీక్రెట్ అనే పుస్తకం. మీరు ఏదైతే కోరుకుంటారో వాటిని విశ్వం మీకు అందిస్తుంది. మనిషి ఆలోచనలకి తన జీవితాన్ని మార్చే శక్తి ఉంటుంది అని లా ఆఫ్ అట్రాక్షన్ ప్రూవ్ చేసింది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్తో మన జీవితాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీ ఆలోచనలు అయస్కాంతం లాంటివి. వాటికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. వీటి ద్వారా మనం కోరుకున్నది ఈ విశ్వం మనకు అందిస్తుంది. మన ఆలోచనల ద్వారా ఇవన్నీ ఎలా జరుగుతాయి అని మీరు నన్ను అడగవచ్చు. ఈ వీడియో ద్వారా మన జీవితంలో కోరుకున్న సక్సెస్ని సాధించడానికి ఉపయోగపడే 3 విషయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. నెంబర్ 1, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. జాక్ కాన్ఫీల్డ్ ఒక ఆథర్, టీచర్, లైఫ్ కోచ్, స్పీకర్ కూడా. ఆయన జీవితంలో ఎప్పుడైతే ఈ సీక్రెట్ని తెలుసుకున్నారో అప్పటి నుంచి ఆయన జీవితం మారిపోయిందని ఆయన ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పారు. సీక్రెట్ని యూజ్ చేయడం ద్వారా మీరు కోరుకున్నది సాధించవచ్చు అని ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయిన వ్యక్తి జాక్ కాన్ఫీల్డ్. ఈ ప్రపంచంలో ఉన్న 96% డబ్బుని కేవలం 1% ఉన్న జనాలు మాత్రమే ఎలా సంపాదించారు, ఎలా సంపాదిస్తున్నారు? దీనికి కారణం లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ని అర్థం చేసుకోవడం వల్లే వీళ్ళు ఇంత ధనవంతులు అవుతున్నారని చాలామంది చెప్తున్నారు. మన ఆలోచనల ద్వారా గొప్ప జీవితాన్ని సృష్టించుకోగలం. మనం ఏం కావాలనుకుంటున్నామో వాటి గురించి ఆలోచిస్తే మీరు దాన్ని సాధిస్తారు. మీరు ఏదైతే ఆలోచిస్తారో ఆ ఆలోచనలకు సరిపడా ఫ్రీక్వెన్సీని ఈ విశ్వం ద్వారా మీకు అందిస్తుంది. మీరు పాస్ట్లో ఆలోచించిన ఆలోచనలు మీకు ప్రజెంట్లో జరుగుతాయి. గతంలో మీరు కొన్ని విషయాల్లో మంచిగా, ఇంకొన్ని విషయాలు చెడుగా ఆలోచించి ఉండవచ్చు. సో మీరు ఏది కోరుకున్నా అది మీ జీవితంలోకి వచ్చేలా చేస్తుంది ఈ లా ఆఫ్ అట్రాక్షన్. మీరు కోరుకునేది మంచా లేదా చెడా ఏదైనప్పటికీ మీ జీవితంలోకి వచ్చేలా చేస్తుంది. మీరు ఆలోచించే ప్రతి ఆలోచన శక్తిలా మారి నిజమయ్యేలా చేస్తుంది. మీరు ఎవరితో మాట్లాడుతున్నా, టీవీ చూస్తున్నా, డ్రైవింగ్ చేస్తున్నా, న్యూస్ పేపర్ చదువుతున్నా, ఇలా ఏం చేస్తున్నా మీరు ఆలోచిస్తూనే ఉంటారు. అందుకే ఒక బెస్ట్ సజెషన్ ఏమిటంటే నిద్రపోయే ముందు అలాగే నిద్ర లేచిన తరువాత మనం ఎంత ఎక్కువ పాజిటివ్గా ఆలోచిస్తే మనకు అంత ఎక్కువ పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఈ సమయంలో లా ఆఫ్ అట్రాక్షన్ చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఒక ఆలోచనని మీ బ్రెయిన్లో పెడితే ఆ ఆలోచన ఒక నిజంలా మారుతుంది. మీ జాబ్, మీ చుట్టూ ఉండే సిచ్యువేషన్స్, మీ హెల్త్, మీ వెల్త్, మీ హ్యాపీనెస్, మీ కార్, మీ అప్పులు, ఇంకా ఎన్నో మీ ఆలోచనల ద్వారా మీ జీవితంలోకి వచ్చేలా చేసుకున్నారు. మనలో చాలామంది నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాం. నెగిటివ్ ఆలోచనలు తగ్గాలంటే మీ మనసు మీ కంట్రోల్లో ఉండాలి. దానికి ఉపయోగపడేదే మెడిటేషన్. మెడిటేషన్ మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. మీ ఆలోచనలని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. మెడిటేషన్ కోసం మీరు కొన్ని గంటలు కష్టపడాల్సిన అవసరం లేదు. కొద్ది నిమిషాలు వెచ్చిస్తే చాలు. కనీసం 5, 10 లేదా 20 నిమిషాలు చేస్తే చాలు. ఇలా మెడిటేషన్ చేయడం వల్ల సాధ్యమైనంత నెగిటివ్ థింకింగ్ని తగ్గిస్తారు. మీ గురించి మీరు పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారు. నెంబర్ 2, యాక్షన్. లా ఆఫ్ గ్రావిటీ అన్ని వస్తువుల మీద ఒకేలా పనిచేస్తుంది. మీకు నచ్చిన వస్తువుల మీద ఒకలాగా, నచ్చని వస్తువుల మీద మరోలాగా పనిచేయదు. లా ఆఫ్ గ్రావిటీకి అన్ని వస్తువులు సమానమే. అలాగే మనకు వచ్చే నెగిటివ్, పాజిటివ్ ఆలోచనలు ఏవైనా లా ఆఫ్ అట్రాక్షన్ సమానంగానే చూస్తుంది. మనకు వచ్చే ఆలోచనలు ఎలాంటివైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్ వాటిని జరిగేలా చేస్తుంది.
మనకు ప్రతిరోజు 60,000కు పైగా ఆలోచనలు వస్తాయని కొన్ని పరీక్షల్లో చెప్పారు. ఈ ఆలోచనలు మన ఫీలింగ్స్ని కంట్రోల్ చేస్తాయి. గుడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్. మీరు ఉదయం లేవగానే చెడు వార్త విన్నారనుకోండి, ఇక ఆ రోజంతా చెడుగా జరుగుతుందని మీరు చాలామంది భావిస్తారు. ఇలా అనుకోవడానికి కారణం మీ లైఫ్లో మీరు ఎన్నోసార్లు ఇలా ఎక్స్పీరియన్స్ చేశారు. నిద్ర లేవగానే మీ మొదటి ఆలోచన చెడుగా మొదలై దాని ప్రభావం వల్ల మిగిలిన రోజంతా కూడా చెడుగానే ఆలోచిస్తారు, వాటినే ఆకర్షిస్తారు. ఎప్పుడైనా మిమ్మల్ని బాధ పెట్టే విషయాలు విన్నప్పుడు మీరు పాజిటివ్గా ఆన్సర్ చేసుకోండి. ఆ ఆలోచనల నుండి బయటకు రావాలి అని అనుకోండి. నెగిటివ్ న్యూస్ విన్నప్పుడు కాస్త సమయం తీసుకోండి, కానీ దాని నుంచి బయటకు రావాలి అనే ఎండ్ గోల్తో ఉండండి. అంతేగాని ఆ ఆలోచనలతో గడపడం మనకి అంత మంచిది కాదు. ఎవరైతే మీకు ఎక్కువ వాల్యూ ఇస్తారో అలాంటి వాళ్ళతో మీ సమయాన్ని మీరు గడిపితే మీ ఆలోచనలు మారుతాయి. పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారు. అందుకే కొంచెం కష్టకాలంలో మిమ్మల్ని తిట్టే వాళ్ళతో, మిమ్మల్ని అవమానించే వాళ్ళతో, మిమ్మల్ని కించపరిచే వాళ్ళతో అస్సలు ఉండకండి. మిమ్మల్ని గౌరవించే వాళ్ళతో సమయాన్ని గడపండి. మీరంటే ఇష్టం ఉన్న వాళ్ళతో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో, మీ సిబ్లింగ్స్తో, మీ పెంపుడు జంతువులతో సమయాన్ని గడపండి. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళతో ఉండండి. ఎప్పుడైతే మనం ఇలాంటి గుడ్ పీపుల్స్తో ఉంటామో మనకి గుడ్ ఫీలింగ్స్ కలుగుతాయి. ఈ గుడ్ ఫీలింగ్స్ నుంచి గుడ్ థాట్స్ వస్తాయి. ఈ గుడ్ థాట్స్ మన లా ఆఫ్ అట్రాక్షన్కి ఉపయోగపడుతుంది. నెంబర్ 3, ద సీక్రెట్ టు మనీ. కొంతమంది ఇంత కోటీశ్వరులు ఎలా అయిపోతున్నారు? ఎందుకంటే వారు తెలివితేటలు ఉపయోగించి నమ్మకంతో ముందడుగు వేయడం వల్ల వారు కోరుకున్నది సాధించగలుగుతున్నారు. చాలామంది డబ్బు సంపాదించాలి అని అనుకుంటారు, కానీ ఎందుకు అందరూ ధనవంతులు కాలేకపోతుంటారు? దీనికి కారణం వారిపై వారికున్న నమ్మకం తక్కువగా ఉంటుంది. డబ్బు సంపాదించాలనే నోటి నుంచి వచ్చినప్పటికీ మనసులో మాత్రం నా వల్ల కాదేమో, నేను సాధించలేనేమో, నేను పెట్టిన బిజినెస్ సక్సెస్ కాదేమో, ఇలాంటి నెగిటివ్ ఆలోచనలే ఉంటాయి. మనం ముందు మాట్లాడుకున్న జాక్ కాన్ఫీల్డ్ గురించి మళ్ళీ చెప్తాను. జాక్ కాన్ఫీల్డ్ సంవత్సరానికి $8,000 సంపాదించేవారు. $8,000 కాకుండా సంవత్సరానికి $1,00,000 సంపాదించాలని ఆయన అనుకున్నారు. దానికోసం ఆయన దగ్గర ఎటువంటి మార్గం కానీ ఆలోచన కానీ లేదు. కేవలం $1,00,000 సంపాదించాలనే టార్గెట్ పెట్టుకున్నారు. ప్రతిరోజు కళ్ళు మూసుకొని కోరుకున్న $1,00,000 చూస్తూనే ఉన్నారు, ఊహించుకుంటూనే ఉన్నారు. ఒక నోట్ పైన $1,00,000 నెంబర్ వేసి ఆయనకు ప్రతిరోజు కనిపించే చోట పెట్టుకున్నారు. ఇలా చేయడం వల్ల ఆ పేపర్లో ఉన్న $1,00,000 నెంబర్ చూడగానే ఆయనకు కోరుకున్నంత డబ్బు సంపాదించాలనే సంకల్పం మొదలయ్యింది. ఇలా కొన్ని రోజులు చేస్తూనే ఉన్నారు. ఒక నెల వరకు ఏమీ జరగలేదు. కానీ నెల తరువాత మనసులో ఒక ఆలోచన తట్టింది. నేను ఒక బుక్ రాశాను కదా, ఆ బుక్ని 4 లక్షల కాపీలు చేసి అమ్మితే నేను కోరుకున్నంత డబ్బు నాకు లభిస్తుంది అని ఆయన ఆలోచించారు. ఆ తర్వాత న్యూయార్క్లోని ఒక కాలేజ్లో 600 మంది టీచర్స్కి ప్రసంగం ఇచ్చారు. ఆ తరువాత ఒక జర్నలిస్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా జాక్ పుస్తకాలు జనాల్లోకి వెళ్ళడం మొదలయ్యింది. మొత్తానికి 1,00,000 కాపీలు సేల్ చేయడం వల్ల ఆయన అనుకున్న $1,00,000 సంపాదించారు. $1,00,000 సంపాదించడానికి పనిచేసిన ఈ లా ఆఫ్ అట్రాక్షన్ $1 మిలియన్ సంపాదించడానికి పనిచేయదా అని ఆలోచించి $1 మిలియన్ కూడా సంపాదించారు. ఆ తర్వాత ఆయన రాసిన 7 పుస్తకాలు కూడా న్యూయార్క్ బెస్ట్ సెల్లింగ్ బుక్స్లో చేరడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించారు. మీరు డబ్బు సంపాదించాలంటే మీ ఇమాజినేషన్ని ఉపయోగించి మీరు కోరుకున్నంత డబ్బు మీ దగ్గర ఆల్రెడీ ఉందని అనుకోవాలి, నమ్మాలి. ఇలా పాజిటివ్గా ఆలోచించినప్పుడు మీ ఆలోచనల ఫ్రీక్వెన్సీ విశ్వంలోకి వెళ్ళి మీరు కోరుకున్నంత డబ్బు మీరు సంపాదించడానికి హెల్ప్ చేస్తుంది. మీరు కేవలం డబ్బుపై దృష్టి పెట్టాలి. ఇంకా మీరు ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే మీరు చాలా హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉన్నప్పుడే మీరు పాజిటివ్గా ఆలోచిస్తారు. మీరు కోరుకుంటే దేన్నైనా ఆకర్షించగలరు. మీ ఆలోచనల్లోనే మీ శక్తి ఉంది. మిమ్మల్ని మీరు నమ్మండి, ప్రేమించండి. అప్పుడే మీ ఆలోచనల ఫ్రీక్వెన్సీ విశ్వంతో మ్యాచ్ అయ్యి మీరు కోరుకున్న వాటిని పొందుతారు. వీడియోలో చెప్పినవన్నీ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పిన పాయింట్స్ని మరోసారి రివైజ్ చేద్దాం. అయస్కాంతం లాంటి ఆలోచనల ఫ్రీక్వెన్సీతో
అంటే మీరేం ఆలోచిస్తారో, సంకల్పంతో గట్టిగా మీరు ఏమనుకుంటారో అది మీకు దక్కుతుంది. మీరు మంచిగా ఆలోచిస్తే మంచి ఆలోచనలు, చెడుగా ఆలోచిస్తే చెడు ఆలోచనలు వస్తాయి. పేపర్ మీద ఒక కోరికను రాయాలి. దాన్ని ప్రతిరోజు మనకి కనబడే చోట పెట్టుకోవాలి. ప్రతిరోజు దాన్ని చూడాలి. అది నిజమవుతుంది. మీ జీవితానికి మీరే యజమాని, మీ ఆలోచనలకి మీరే క్రియేటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.